హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజశ్రీ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ కరివేపాకు కారప్పొడి అండి. చాలా మంచి రెసిపీ అండి. ఇది చక్కగా వేడి వేడి అన్నంలో కానీ, అలాగే ఇడ్లీ, దోశ దేంతో అయినా కూడా చాలా బాగుంటుందండి. వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు పొడి. కళ్ళకి మంచిది, అలాగే హెయిర్కి మంచిది, ఒంటికి మంచిది. దీంట్లో బోల్డ్ ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి కదా. నేను ఎలా చేశాను ఏంటన్నది పూర్తిగా చూసి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా. నేనైతే వేడి వేడి అన్నంలోని చక్కగా పొడి వేసి నెయ్యి వేసి మట్టుగా కుమ్మేశానండి. నాకు ఈ పొడులు అంటే చాలా పిచ్చి. మనకి వర్షాకాలంలోని ఎక్కువ, శీతాకాలంలోని ఈ పొడులు ఉంటే చాలండి, చక్కగా ఓ 2 ముద్దలు ఎక్స్ట్రా తినేవచ్చు. చూసారా ఎంత బాగుందో? ఎలా చేశానో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా ఒక కప్పు కరివేపాకు తీసుకున్నానండి. నేను తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని చక్కగా ఫ్యాన్ గాలికి ఒక మెత్తటి క్లాత్ మీద పరిచేసి ఒక గంట సేపు ఆరనిస్తే వాటర్ అంతా ఆరిపోయి చూసారా ఎంత పొడిగా వచ్చింది. ఇందులోకి ఏమేమి కావాలంటే ధనియాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, అలాగే రాళ్ళుప్పు, ఇంగువ కావాలండి. తరువాత ఇవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. వేసుకొని ముందుగా ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు వేసుకొని వేగనివ్వాలి. ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చండి. పప్పులు ఎక్కువగా ఉంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ తెలియదు కదా, అందుకని నేను ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి లైట్గా అలాగా సిమ్లో పెట్టి వేగనివ్వండి. మనకి సిమ్లో పెట్టి వేగనివ్వడం వల్ల క్రిస్పీగా వేగితే మంచి కలర్ వేగుతుంది. లోపల వరకు వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ అండి. ఇవి కూడా అలాగే వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి ఒక 15, 20 వేసుకోవచ్చు. నేనైతే 15 వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే కారం కావాలి, అది స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 20 వేసుకోండి. నేనైతే 10 వేసాను, సరిపోతుందని. అవి కూడా అలాగా ఆ సిమ్లో ఉంటుండగానే వేగనివ్వాలండి. చక్కగా వేగిపోతాయండి. చూసారు కదా, అవి వేగిన తర్వాత చింతపండు చిన్న ఉసిరికాయ అంత, ఒక అంగుళం అంతా తీసుకున్న సరిపోతుంది చింతపండు. మీకు చింతపండు వేయడం ఇష్టం లేకపోతే అది వేయవసరం లేదండి, కానీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుందండి. మీకు నచ్చకపోతే వేయకపోయినా పర్వాలేదు. చూసారు కదా, పప్పులు ఎర్రగా చక్కగా వేగాయి. ఇలా లైట్గా వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేపుకుంటే చక్కగా మనకి అన్నీ చక్కగా వేగుతాయి, సమానంగా వేగుతాయండి. ముందు మట్టుగా శనగపప్పు, మినప్పప్పు మట్టుగా ముందుగా వేపుకోండి, ఎందుకంటే అది ఎక్కువ టైం పడుతుంది కనుక అది ముందుగా వేపుకోవాలి. నెక్స్ట్ ఇంగువ అండి, ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను నేను. ఇంకొద్దిగా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి వేసుకోవాలి. తర్వాత రాళ్ళుప్పు వేస్తున్నాను నేను. ఆ రాళ్ళుప్పు దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. సాల్ట్ ముందుగా ఎక్కువ వేసేసుకోకండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయిందంటే అది మళ్ళీ వేరే కలుపుకోవాలి, ఏదో ఒకటి పప్పు పొడి ఏదో కలుపుకోవాలి. అలా కాకుండా ముందు సాల్ట్ మట్టుకు తగ్గించే వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక నిమిషం, 2 నిమిషాలు వేగిన తర్వాత అవన్నీ పక్కకు తీసేసుకొని అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు కరివేపాకు చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా ఆరిపోయింది. ఫ్యాన్ గాలిలోని ఒక గంట సేపు అండి ముందుగా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని దాని మీద మళ్ళీ పొడి క్లాత్ తోటి ఇలా రుద్దేసి చక్కగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తే చక్కగా ఆరిపోతుందండి ఆకు. చూసారు కదా, ఆరిపోయింది. ఇప్పుడు అందులో ఆయిల్ మరిగిన తర్వాత ఈ కరివేపాకు వేసేసుకొని ఇది కూడా సిమ్లోనే పెట్టే అలా కలుపుతూ వేపుకోవాలండి. అలా కలుపుతూ వేపితేనే మొత్తం అంతా సమానంగా వేగుతుంది. మనకి గరగరమని సౌండ్ వచ్చినంత వరకు కరివేపాకు వేగాలి. కలర్ కూడా చేంజ్ అవ్వదండి, అలా సిమ్లో పెట్టి వేగుతుంటుంది కదా, అందుకు కలర్ కూడా చేంజ్ అవ్వదు, చక్కగా వేగిపోద్ది. అలాగా దగ్గరుండి ఓపిగ్గా కాసేపు అలాగ వేపుకుంటే చక్కగా వేగిపోద్దండి.
ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోండి. మనకి కరివేపాకు చాలా చాలా మంచిదండి. కళ్ళకు మంచిది, జుట్టుకు మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా కానీ మీరు చేసి పెట్టారంటే రోజు ఏదో ఒక పొడి 2 ముద్దలకు పెట్టండి. ఒంటికి చాలా మంచిది. మనకి ఎక్కువ వర్షాకాలం, శీతాకాలం మట్టుగా ఈ పొడులు కానీ ఇంట్లో ఉంటే చక్కగా 2 ముద్దలు ఎక్స్ట్రా తినొచ్చు. వేడి వేడి అన్నంలోని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుందండి. ఇప్పుడు మనకి కరివేపాకు కూడా వేగిపోయింది కదా, మనం చేతి ఇలా పట్టుకుంటే గరగరమని తగులుతుందండి. సౌండ్ కూడా గరగర సౌండ్ వస్తుంది. అప్పుడు వేగిపోయిందనేసి మనం ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇంకా నాకు ఆకు అది చల్లారిపోయిందండి. పప్పులు చల్లారిపోయి ఆకు చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా ఈ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేయకండి. అదే మీరు రోలు ఉంటే దంచుకొని చేసుకోవచ్చు. నాకైతే అంత టైం లేక నేను మిక్సీలో వేసేసానండి. చాలా బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ, అలాగే బ్యాచిలర్ పిల్లలకు కానీ, ఎక్కడైనా మనం క్యాంప్ వెళ్ళామనుకోండి, పిల్లలకంటే ఇంట్లో వంట చేయడం రాదు. చక్కగా రైస్ పెట్టేసుకొని ఈ పొడులు ఉంటే పొడులు వేసుకొని చక్కగా తినేస్తారండి. ఇంకా పేచి అనేది ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంక ఇబ్బంది పడిన అవసరం లేదు. ఈ పొడులు ఏమైనా 2-3 రకాల పొడులు చేసి ఉంచామంటే హ్యాపీగా తినేస్తారు. మనకి చూసారు కదా పొడి అలాగా బరకగా ఆడించుకొని తర్వాత కరివేపాకు వేసుకొని సేమ్ అలాగే చేసుకోవాలండి. మరీ మెత్తగా ఆడించేవద్దు. చేతితో పట్టుకుంటే గరుగ్గా తగిలేటట్టు అనమాట. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడులోని ఎక్కువ ఈ పొడులతోటే తినేవారండి పాతకాలంలోని. కరివేపాకు పొడి, అలాగే పల్లీల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి ఎక్కువ అవే వాడేవారమండి చిన్నతనంలో అయితే. మనకి కాయగూరలు తక్కువ, అప్పుడు పొడులు ఎక్కువ. పచ్చళ్ళు, పొడులే ఎక్కువ ఉండేవండి. చూసారు కదా, మనకి కొద్దిగా మనం పొడి మిక్సీ పట్టడం వల్ల కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి చల్లారిన వరకు ఆ ప్లేట్లో అలాగా ఆరనిచ్చాక ఇలాంటి గాజు బౌల్ ఉంటే గాజుది, ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ అందులోని స్టోర్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. రోజు మర్చిపోకుండా ఒక్కొక్క స్పూన్ వేసుకొని 2 ముద్దలు తింటారండి పిల్లలు. అలా తినడం వల్ల చాలా ఒంటికి మంచిది. అందరికీ తెలిసిందే కరివేపాకు ఒంటికి ఎంత మంచిదో. కళ్ళకి, జుట్టుకి, ఒంటికి చాలా మంచిది కదండి. చూసారు కదా, ఇలా జాడీలో వేసి పక్కన పెట్టుకున్నాను నేను. స్టోర్ చేసి ఉంచుకున్నాను. చాలా బాగుంటుందండి. నేనైతే వేడి వేడి అన్నంలోని పొడులు ఉంటే ఇంకా పండగే కదండి మనకి. పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఉంటే మనకి ఎంత వేగా వేడి వేడి అన్నం వండుకొని వేసుకొని తినేద్దాం అనిపిస్తుంది కదా. అలా నాలా పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే పిచ్చి పొడులు పచ్చళ్ళు ఉంటే చాలండి. మనకి ఇంకా కాయగూరలు అవసరం ఉండదు. ఇంకా నాన్ వెజ్, చికెను, మటన్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఈ పొడులు ఉంటే చక్కగా పండగ అయిపోద్దండి. ఈ పొడులు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, చూడండి నేనైతే కడుపు నిండా తినేసానండి. మొత్తం అంతటికి పొడి వేసుకొని తిన్నాను. నేను చిక్కుడుకాయ టమాటా కూర వండాను. ఇంకా ఆ కూరతో తినలేదండి, మొత్తం పొడితోటే లాగించేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చివరి వరకు వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో సింపుల్గా ఈజీగా ఉండేవి హెల్తీ రెసిపీసే ఉంటాయి. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా హెల్తీ రెసిపీ అండి, మీరు చేసుకోండి. బాయ్.